కానీ అభిమానులని చూసే తట్టుకోలేని విధానం అది, మూమెంట్ అది. ఆ మూమెంట్ పరంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మరీ దుర్వినియోగం చేశారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మరీ దారుణం అంతే లేదు కానీ పర్లేదు. ఏంటంటే ఒక ఫీలింగ్, ఒక అభిమానికి ఉన్న ఆనందం అనేది అక్కడ కనపడింది. ఆ టపాకాయలు పేల్చడం కానీ 2-3 టపాకాయలు కూడా మీద పడ్డాయి. అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కానీ కొద్దిగా చర్యలు అనేవి తీసుకోవాలి హాస్పిటల్ సిబ్బంది కూడా. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ, అంటే అది ఏమన్నా పెద్ద హాస్పిటల్, మామూలు హాస్పిటల్ కాదు. దానికి తగ్గట్టు చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఒక హ్యాపీనెస్ అనిపించేది మాకు. అంటే చరణ్ గారు ఒక్కరుంటే పర్లేదు, బట్ చేతిలో వాళ్ళ పాప కూడా ఉంది. తన మీద ఉన్న క్లాత్ ని లాగేయడం కానీ, టచ్ చేయడానికి ట్రై చేయడము, సో ఇది ఎంత మట్టిగా అంటే ఫ్యాన్స్ వస్తే పర్లా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పెరిగిపోయింది. కుయ్యి అంటే ఒక అయ్యి అంటే మీడియా పట్టుకుంటున్నారు, కార్డు పట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కువ అయ్యేపాటికి ఫ్యాన్స్ ఏడ తట్టుకోగలుగుతారు? వాళ్ళు వీళ్ళు తన్నుకోవడమే సరిపోతుంది. వాళ్ళు వెళ్ళి మీద పడుతున్నారు. ఇక వాళ్ళని ఏమంటారు, ఫ్యాన్స్ మీద నెట్టేస్తారు. మళ్ళీ మీ మీడియా వాళ్ళ మీద నెట్టుకోరు కదా. అది అట్లా ఎందుకు నెట్టుకుంటారు? అట్లా తయారైంది పరిస్థితి.